కెన్స్టార్ మీద కూడా వెళ్ళండి. జిల్లా కలెక్టర్ గారిని కూడా అడుగుతున్నాను, మరి కెన్స్టార్ ఎందుకు చూడలేదు కలెక్టర్ గారు? దాన్ని కూడా ఇన్స్పెక్ట్ చేయాలి కదా. అంటే ఆర్థిక శాఖ మంత్రి ఈఎం కూడా అయితే ఎవరికి షిప్ కనపడదు, తెరలు ఉంటాయి. ఒకే షిప్ లో ఒకే మనిషి ఈయంకుడు 42,000 టన్నులు షిప్ మొత్తం నింపి పంపిస్తున్నాడు. దాంట్లో లేవా పీడీఎస్ బియ్యం, రేషన్ షాప్ బియ్యం? దాంట్లో లేవా? ఎతకరా దాంట్లో? ఎందుకు ఎతకరు? కాబట్టి ఇందులో నిజాయితీ అంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి. నేనైతే అసలు నిజాయితీగానే వెళ్ళాడు, పాపం ఏదో పట్టుకుందామని వెళ్ళాడే అని అనుకుంటున్నాను. కానీ ఇవన్నీ ప్రశ్నలు, సందేహాలు. షిప్ లోకి వెళ్లాలంటే పర్మిషన్ ఇవ్వాల్సిన వాళ్ళు ఇద్దరు ఆయనతో పాటే ఉన్నారు. ఇక వెళ్ళనివ్వడం ఎవడు? రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ అధికారి ఇద్దరు కలిసి ఇవ్వాలి. ఇద్దరు అక్కడే ఉన్నారు ఆయనతో పాటు షిప్ లో. మళ్ళీ ఎందుకు ఎవరు వెళ్ళనివ్వలేదు? కలెక్టర్ని ఎందుకు వెళ్ళనిచ్చారు? 2 కెన్స్టార్కి ఎందుకు వెళ్ళరు మీరు? స్టెల్లా దగ్గరికి, స్టెల్లా చుట్టే రౌండ్ కొడతారు, షూటింగ్ ఎందుకు చేస్తారు? కెన్స్టార్కి కూడా వెళ్ళాలి కదా. చంద్రబాబు గారు వెళ్ళొద్దన్నాడా? సమాధానం చెప్పాలి, ఖచ్చితంగా చంద్రబాబు గారు చెప్పాలి. ఉప ముఖ్యమంత్రి గారు కూడా సమాధానం ఖచ్చితంగా చెప్పి తీరాల్సినటువంటి అవసరం. ఎందుకంటే మీరు ఎవరిని ఏమారుద్దాం అనుకుంటున్నారు? ఇది నిజాయితీ కూడినటువంటి మీ పర్యవేక్షణ, మీ రైడా, మీ పట్టుకునే ప్రయత్నమా, లేదా కేవలం ఏదో జరుగుతుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి బురద రాద్దామనే, విషం చిమ్ముదామనే? సమాధానం చెప్పాలి కదా. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? ఆయన ఎవరో చెప్తారు అరబిందో అనేది, అరబిందో వాటా. అసలు మీరు వెళ్ళింది ఎక్కడికి? యాంకరేజ్ పోర్టు. యాంకరేజ్ పోర్టు ఓనర్ ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. మీరు వెళ్ళిందేమో యాంకరేజ్ పోర్టులోంచి. యాంకరేజ్ పోర్టు ఎవరిది? అరబిందోలో వాటా. అరబిందో వాళ్ళకి వాటా ఉంది యాంకరేజ్ పోర్టులో. ఈ పిచ్చి మాటలేంటి? ఎవరిని మోసం చేద్దామని? డీప్ సీ మన మామూలుగా మీరు వెళ్తే బెర్త్ మీదకి వచ్చేస్తుంది కదా. అరవిందో ఒక వాటా ఉన్న పోర్ట్ అయితే, కాకినాడ పోర్ట్ అయితే. మీరు వెళ్ళిందేమో యాంకరేజ్ పోర్ట్ కదా. యాంకరేజ్ పోర్ట్ ఓనర్ ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం కదా. ఎందుకు ఇదంతా? ఈ ప్రశ్నలన్నింటి కూడా అర్థం కాని, ఎవరికి అర్థం కావు. ఇదో బ్రహ్మ పదార్థం. చెప్పాల్సింది చెప్పరు, సందేహాలు ఉంటాయి. ఆ రౌండ్ కొడతాం ఏంటి? ఎందుకు వెళ్తలేదు షిప్ లోకి? ఎందుకు వెళ్ళలేదు? పర్మిషన్ ఇచ్చే అధికారులు మీతోనే ఉన్నారు కదా. డిప్యూటీ సీఎం హోదాలు వెళ్ళకూడదండి ఆయన. డిప్యూటీ సీఎం హోదాలు వెళ్ళకూడదా? డిప్యూటీ సీఎం అయినా, సీఎం అయినా, ప్రధానమంత్రి అయినా ఇప్పుడు మీరు మర్చిపోయినట్టున్నారు. మీకు నాకు రాజ్యాంగం తెలియదు కానీ ఆయన రాజ్యాంగం పెద్దది, మళ్ళీ చిన్న సైజ్ అయితే కనపడదేమో అని పెద్ద పుస్తకం ముచ్చుకుని తిరుగుతాడు ఎప్పుడు. రాజ్యాంగం మేరకు, రూల్స్ మేరకు, రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటి చట్టాల మేరకు, చట్టాల ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి రూల్స్ మేరకు ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు వచ్చినా, ముఖ్యమంత్రి గారు వచ్చినా, డిప్యూటీ సీఎం గారు వచ్చినా పర్మిషన్ ఇవ్వాల్సింది షిప్పులోకి, విదేశాలకు సంబంధించిన షిప్పులోకి పర్మిషన్ ఇవ్వాల్సింది పోర్ట్ అధికారి, కస్టమ్స్ అధికారి. ఆ ఇద్దరు పర్మిషన్ ఇస్తేనే లోపలికి వెళ్లాలి. 2 షిప్లు బియ్యం ఉన్నాయని చెప్తున్నారు. మీ వాళ్ళు ఎవరన్నా చూశారు? ఆధారాలు ఉన్నాయి. నేను అంటున్నాను, వెళ్ళి చూడరా అని అడుగుతున్నాను. చూడరా అని అడుగుతున్నాను. మొత్తం ఎవరైతే 36 మంది స్టెల్లాలో ఎక్స్పోర్ట్ కోసం షిప్ తెచ్చుకున్నారో, స్టెల్లాని 36 మంది ఎక్స్పోర్టర్లు, ఆ 36 మంది మాట్లాడుతున్నారు కాకినాడలో. ఏమండి మేము చిన్న వాళ్ళమండి, మా దగ్గరికి వచ్చి 35,000కి 3,000 ఎక్కిచ్చింది అక్కడ, మాది అదని ఇదని మా దాని గురించి మాట్లాడుతున్నారు. అసలు 42,000 షిప్ మొత్తం ఒకటే తీసుకెళ్తున్నాడు వాళ్ళ ఈయంకుడు, ఆర్థిక శాఖ మంత్రి ఈయంకుడు. ఆ షిప్ లోకి వెళ్లి చూడరా? ఈ షిప్ మీద నిందేశారని వాళ్ళు ఎవరు నిందేశారని అదే అన్నా, కళ్ళు కనపడవన్నా, తెరలు ఉంటాయి. ప్రతిపక్షం ఏంటే? ఇప్పుడు నాకెవడో సమాచారం చెప్తే మీ 2 పేపర్లో ఒక పేపర్ విలేకరి, మీ 10 ఛానల్లో 2 విలేకరులు